హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ మా హస్బెండ్ చేశారు. నేను చికెన్ కర్రీ చేయను అనేసి అంటే నాకు కూడా వచ్చు అనేసి, నువ్వు ఎలా చేయాలో చెప్పు నేను చేస్తాను అనేసి అంటే, సరే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేయాలంటే కట్ చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ టైం చేస్తున్నారు కర్రీ. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేయండి చెప్పాను. అలానే అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేశారు. అందులోనే పసుపు, ఉప్పు, కారము, అల్లం పేస్ట్ ఇవన్నీ వేయమంటే అలానే వేశారు. 2 స్పూన్స్ కారం వేయమని చెప్పాను. 1 స్పూను పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేయమంటే అలానే వేసి అన్నీ కలుపుతున్నారు. చూడండి, ఇలా కలిపాక చికెన్ వేసేసి మళ్ళీ మొత్తం ఈక్వల్గా అంతా కలిసేలా కలపమని చెప్పాను. చూడండి, ఇలా ఒక్కొక్క పీస్ వేస్తున్నారు. చూడండి ఎలా వేస్తున్నారో చూడండి, ఒక్కొక్క పీస్ అలా పేరుస్తున్నారు. నాకైతే ఫుల్గా నవ్వు వచ్చింది. చూడండి, వేసి దాన్ని ఒక్కొక్కటి కలుపుతున్నారు. ఇలా కలిపాక మూత పెట్టుకో అని చెప్తే అలానే మూత పెట్టారు. మళ్ళీ చూసి ఇలానైనా కలిపేది ఒకసారి చూడు అంటే ఓపెన్ చేయి అనేసి చెప్తే చేశారు. ఓకే ఫైన్ అనేసి చెప్పాను. తర్వాత మళ్ళీ అట్లా 2 టైమ్స్ కలుపుకోవాలి. చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంది కదండి, అది వేయండి అని చెప్తే అది కూడా వేశారు. చూడండి, ఇదైతేనే చికెన్లో ఎవరెస్ట్ మసాలా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అదేమంటే వేశారు. వేసి అంతా కలుపుకున్నారు. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా అయిపోయింది చికెన్. అది ఎలా ఉంటుందో తనకే తెలియాలి. ఎలా ఉందంటే స్మెల్ అయితే చాలా బాగుంది అనేసి అన్నారు. తిన్నాక చాలా బాగుంది, నీకంటే నేనే బాగా చేశాను అన్నారు. సరే అయితే ఎప్పుడు నువ్వే వండుకో అని నేను అన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.